నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పెషల్ ఫోకస్. ఈ విశ్వంలో మనిషి ఒంటరి కాదా? మనకన్నా తెలివైన జీవులున్నాయా? మనుషుల కంటే అప్గ్రేడ్ టెక్నాలజీ వాడే జీవులు మరో లోకంలో సంచరిస్తున్నాయా? అవి అప్పుడప్పుడు భూమిపైకి కూడా వచ్చి వెళ్తున్నాయా? గ్రహాంతరవాసుల మిస్టరీని నాసా ఛేదించిందా? ఏలియన్స్ ఉన్న గ్రహమేంటో తేలిపోనుందా? ఇలా ఒక్కటి కాదు, ఏలియన్స్ చుట్టూ వందలు వేల ప్రశ్నలున్నాయి. దశాబ్దాలుగా నాసాతో పాటు పెంటగాన్ చేసిన పరిశోధనల ఫలితాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయి. అసలు ఆ ఫైల్స్లో ఏమున్నాయి? దశాబ్దాలుగా మానవాళి మెదళ్లను తొలిచేస్తున్న వేలాది ప్రశ్నలకు ఏలియన్ ఫైల్స్ సమాధానం చెబుతాయా? ఇదే ఇవాల్టి సాక్షి స్పెషల్ ఫోకస్. గ్రహాంతర వాసులున్నారా? ఎగిరే సాసర్లను ఎంతమంది చూశారు? ఏలియన్స్తో మానవ జాతికి ప్రమాదమా? ఏలియన్స్ భూమిపైకి ఎప్పుడొచ్చారు? వాళ్ళు మనతో కమ్యూనికేట్ అయ్యారా? ఇవన్నీ అంతు చిక్కని అంశాలు, సమాధానాలు లేని ప్రశ్నలు. జనాల్లో ఎన్నో ఊహాగానాలకు, విపరీత చర్చలకు దారితీసిన టాపిక్స్. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఓ కొలిక్కి రాబోతోంది. ఏలియన్ ఫైల్స్ను అమెరికా విడుదల చేయబోతోంది. ఏలియన్ ఈ పేరు చెప్పగానే పెద్ద కళ్ళు, పొడగాటి వేళ్లు, బక్కపల్చటి ఆకారంలో నిట్ట నిలువుగా ఓ శరీరం గుర్తుకొస్తుంది. ఇలా వాళ్లకో రూపం ఇచ్చేశాడు మానవుడు. గ్రహాంతరవాసుల రూపాలతో సినిమాలు కూడా తీశారు. ఇంతకీ ఏలియన్స్ ఎలా ఉంటారు, ఎక్కడుంటారు? ఇది మాత్రం ఇప్పటికీ ఓ మిస్టరీనే. గ్రహాంతర జీవులు ఉన్నాయని కొందరు అంటారు. వాటికి సాక్ష్యాలుగా కొన్ని ఫోటోలు, వీడియోలు చూపిస్తుంటారు. అవి గ్రహాంతరవాసుల వీడియోలు కావంటారు మరికొందరు. కాదు కాదు, అవి వేరే గ్రహంలో ఉంటున్న జీవులవే అంటారు ఇంకొందరు. అందరి సంగతి పక్కన పెడితే ప్రపంచ పెద్దన్న అమెరికా మాత్రం ఏలియన్స్ పై ఏళ్లుగా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంది. ఒక దశలో అమెరికన్లు ఓ గ్రహాంతరవాసిని పట్టుకున్నారని, నెవడా ఎడారి ప్రాంతంలో అత్యంత రహస్యంగా ఉన్న ఏరియా 51లో ఆ గ్రహాంతర జీవిని బంధించి ప్రయోగాలు చేశారనే కథనాలు కూడా కోకొల్లలుగా వచ్చాయి. 1970 నుంచి పలువురు అమెరికా అధ్యక్షులు వీటిపై రకరకాల ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అవి అత్యంత రహస్యమైన ఫైల్స్ అని, వాటిని బహిర్గతం చేయటం కుదరదని దశాబ్దాల కిందట బిల్ క్లింటన్ లాంటి ఒకరిద్దరు అధ్యక్షులు ప్రకటనలు కూడా గుప్పించారు. దీంతో ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఏలియన్ మిస్టరీ జనాలకు ఓ పెద్ద బ్రహ్మ పదార్థంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువైంది. ఎవరు పడితే వాళ్ళు ఎగిరే సాసర్లు క్రియేట్ చేయటం, తాము ఏలియన్ ని చూశామంటూ తప్పుడు వార్తలు ప్రసారం చేయటం కామన్ అయిపోయింది. ఇలాంటి టైంలో గ్రహాంతర వాసులపై మరోసారి సీరియస్ చర్చ జరిగేలా చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా. ఇంతకీ ఆయనేమన్నారు? దానికి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఓవైపు అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ సృష్టిస్తున్న కలకలం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏలియన్ ఫైల్స్ కూడా రాబోతున్నాయి. గ్రహాంతర వాసులు, అంతరిక్షానికి సంబంధించిన నిగూఢ విషయాల పరిశోధనల ఫైల్స్ ను బహిర్గతం చేస్తాను అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉన్న ఫలంగా ట్రంప్ ఈ ప్రకటన చేయడానికి కారణం ఏంటి? గూగుల్లో గ్రహాంతర వాసులు లేదా ఫ్లయింగ్ సాసర్లు అని సెర్చ్ చేస్తే బోలెడన్ని ఫోటోలు వస్తాయి. అయితే వాటి విశ్వసనీయత మాత్రం ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. ఈ అంతు చిక్కని విషయాలపై నిజానిజాలు వెలుగులోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఏలియన్స్ పై చేసిన రీసెర్చ్ ఫైల్స్ రిలీజ్ చేయాలని సంబంధిత ఫెడరల్ ఏజెన్సీలతో పాటు నాసాను ఆదేశిస్తానని ట్రంప్ ప్రకటించారు. అంతరిక్ష జీవులు, గుర్తు తెలియని ఎగిరే వస్తువుల గురించి అత్యంత సంక్లిష్టమైన, ఆసక్తికరమైన, ముఖ్యమైన సమాచార ప్రభుత్వ ఫైళ్లను విడుదల చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఉన్న ఫలంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక ఓ కారణం ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏలియన్స్ గురించి మాట్లాడారు. ఏలియన్స్ నిజం అనేది ఒబామా అభిప్రాయం. అయితే తన పదవీ కాలంలో తానెప్పుడూ వాటిని చూడలేదని, తన దగ్గర సరైన ఆధారాలు లేవని కూడా ఆయన అన్నారు. ఒబామా ఏం మాట్లాడినా ట్రంప్కు ఆగ్రహం రావటం సహజం. ఈ విషయంలో కూడా ఒబామాపై ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ వెంటనే ఏలియన్ ఫైల్స్ రిలీజ్ చేస్తానంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. అనంత విశ్వంలో ఏలియన్స్ ఎక్కడో ఓ చోట ఉండే అవకాశం ఉంది, కానీ సౌర వ్యవస్థల మధ్య చాలా దూరం ఉంది కనుక గ్రహాంతర వాసులు ఒకవేళ నిజంగానే ఉన్నా వారు భూమిపైకి వచ్చే అవకాశం తక్కువ. నేను అధ్యక్షుడిగా ఉండగా గ్రహాంతర వాసులు మనుషులను సంప్రదించారనటానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఒబామా అన్నారు. గ్రహాంతర వాసులను బంధించి అమెరికాలోని నెవడా ఎడారిలో ఏరియా 51 గా పిలిచే అత్యంత రహస్య సైనిక స్థావరంలో బంధించి ఉంచారన్న వార్తలు కూడా నిజం కాదన్నారు. గ్రహాంతరవాసుల ఉనికిపై మనుషుల ఆసక్తి ఇప్పటిది కాదు.
వారు కనిపించారంటూ దశాబ్దాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వాటిల్లో చాలా వరకు పుకార్లే. భూమికి ఆవల జీవం ఉందని ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కాకపోతే అమెరికా గగనతలంపై ఎన్నోసార్లు ఫ్లయింగ్ సాసర్లు, గుర్తు తెలియని ఎగిరే వస్తువులు సంచరించాయనే వార్తలు చాలా సార్లు వచ్చాయి. గగనతలంలో గుర్తు తెలియని వస్తువులు చూశామంటూ పలువురు పైలట్లు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇలాంటి ఎగిరే వస్తువులు, సాసర్లపై దశాబ్దాల పాటు ముమ్మరంగా పరిశోధనలు సాగించింది నాసా. అయితే గ్రహాంతరవాసులు ఉన్నట్లు ఎక్కడా తమ పరిశోధనలో తేలలేదని 2024లో ఓ నివేదికలో నాసా స్పష్టం చేసింది. ఎగిరే సాసర్లు, ఆకాశంలో గుర్తు తెలియని వస్తువులకు సంబంధించి పూర్తి వివరాలు బయటకొస్తాయని దాదాపు 4 ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీనికి బీజం 2022లోనే పడింది. 50 ఏళ్లలో తొలిసారిగా అమెరికా కాంగ్రెస్ ఆకాశంలో ఎగిరే వింత వస్తువులపై విచారణ చేపట్టింది. ఈ అంశానికి సంబంధించి మరింత పారదర్శకంగా వ్యవహరిస్తామని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ అప్పట్లో ప్రకటించింది. ఫ్లయింగ్ సాసర్లు, ఎగిరే వస్తువులపై సమాచారాన్ని సేకరించేందుకు ఓ ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. 2024లో పెంటగాన్ నాసాతో పాటు ప్రత్యేక దర్యాప్తు కమిటీ గ్రహాంతరవాసులపై నివేదికనిచ్చింది. ఏలియన్స్ ఉనికిపై ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అప్పటి వరకు ఆకాశంలో చూసిన ఎగిరే వస్తువులు సాధారణమైనవేనని తెలిపింది. అప్పటి రిపోర్ట్తో పాటు ఏలియన్స్ కు సంబంధించిన కీలక సమాచారం ట్రంప్ ఆదేశాలతో జనబాహుళ్యంలోకి రాబోతోంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏలియన్ ఫైల్స్ కోసం వెయిటింగ్. చాలా మంది మేము చూసామంటున్నారు. మరికొందరు ఫోటోలు కూడా విడుదల చేస్తున్నారు. ఎగిరే పళ్ళాలు ఉన్నాయంటున్నారు. అసలు ఇంతకీ గ్రహాంతర జీవులు ఉన్నాయా లేవా? అవి మనకంటే తెలివైనవా? ఈ మిస్టరీ వీడుతుందా? ఏలియన్ ఫైల్స్ రిలీజ్ అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా? గ్రహాంతర వాసులున్నారా? నిన్నటి వరకు ఇది మిస్టరీ. ఇప్పుడు సస్పెన్స్ వీడే సమయం దగ్గర పడింది. దశాబ్దాలుగా నాసా చేసిన ప్రయోగాలు, పెంటగాన్ దాచిపెట్టిన నివేదికలు, అమెరికన్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ నిగ్గు తేల్చిన నిజాలన్నీ వెలుగులోకి రాబోతున్నాయి. ఈ విశ్వంలో తాను ఒంటరిని కాదనే భావన మనిషిలో ఏనాటి నుంచో ఉంది. సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ అభిప్రాయం కూడా మరింత బలపడింది. ఈ క్రమంలో పరిశోధనలు కూడా పెరిగాయి. గ్రహాంతర వాసులు లేరన్న వాదన ఓవైపు ఎంత బలంగా వినిపిస్తుందో, ఖచ్చితంగా ఉన్నారనే వాదన కూడా మరోవైపు అంతే బలంగా వినిపిస్తూ వచ్చింది. ఎప్పుడూ బోర్ కొట్టని అత్యంత ఉత్కంఠ కలిగించే అంశం ఏలియన్స్. సాధారణ ప్రజలకి కూడా ఏలియన్స్ మీద ఆసక్తి ఎక్కువ. అటు సైంటిస్టులు కూడా గ్రహాంతర వాసుల మీద ప్రయోగాలు సాగిస్తూనే ఉన్నారు. ఇటు సినిమాకి కూడా ఏలియన్స్ సక్సెస్ఫుల్ జానర్ గా మారింది. మరో గ్రహం నుంచి వచ్చి మానవుడిపై గ్రహాంతర వాసులు దాడి చేయటం, మనుషుడు ఆ దాడుల్ని తిప్పికొట్టి ఈ విశ్వంపై అత్యంత శక్తివంతులం తామే అని నిరూపించుకోవటం లాంటి కథలు చాలానే వచ్చాయి. ఇప్పటికీ హాలీవుడ్లో ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా. ఓవైపు ఇలా సినిమాలు వస్తున్నా మరోవైపు ఏలియన్స్ ఉన్నారా లేదా అనే చర్చ సాగుతూనే ఉంది. దీన్ని నాసా కొత్త మలుపు తిప్పింది. ఏలియన్స్ ఉన్నారనే వాదనకు మరింత బలం చేకూర్చింది. సౌర కుటుంబంలో ఇతర గ్రహాల అన్వేషణ, వాటిపై గ్రహాంతర వాసుల ఆనవాళ్లు కనిపెట్టేందుకు 2018లో ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ ను ప్రయోగించింది నాసా. విశ్వంలో 5000 గ్రహాలకు చెందిన ఖగోళ వస్తువుల్ని ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ గుర్తించింది. వాటిలో 2400 గ్రహాల్లో ఎక్కడో ఒక చోట ఏలియన్స్ ఉండే అవకాశం ఉందని తేల్చింది. ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ గుర్తించిన గ్రహాల్లో భూమిని పోలిన రాతి గ్రహం కూడా ఒకటుంది. ఇది భూమి కంటే 50 రెట్లు పెద్దది. అచ్చుగుద్దినట్టు భూమిని పోలినట్టున్న ఈ గ్రహం వయస్సు దాదాపు 1000 కోట్ల సంవత్సరాలు ఉండొచ్చని నాసా సైంటిస్టులు అంచనా వేశారు. అలాంటి కొన్ని గ్రహాల నుంచి భూమి వైపు నిరంతరం సిగ్నల్స్ వస్తున్నాయని అంచనా వేశారు శాస్త్రవేత్తలు. విశ్వంలో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రేడియో తరంగాలు శాస్త్రవేత్తల్ని కొన్నేళ్లుగా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఫాస్ట్ రేడియో బర్స్ట్, దీన్ని క్లుప్తంగా FRB అంటారు. అంతరిక్షంలో జరిగే అత్యంత శక్తివంతమైన రేడియో తరంగాల పేలుళ్లు ఇవి. 2001 జూలైలో తొలిసారిగా భూమి వైపు ఇలాంటి తరంగం ఒకటి వచ్చింది. సెకను కంటే తక్కువ టైంలోనే ఇది భూమిని తాకింది. ఈ తరంగం దానంతటా అది సహజ సిద్ధంగా పుట్టలేదని, ఎవరో భారీ పేలుడు సృష్టించి దాని ఫలితంగా ఆ తరంగం పుట్టి భూమిపైకి వచ్చిందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పటి FRBలు భూమి వైపు మినిమం గ్యాప్స్ లో వస్తూనే ఉన్నాయి. వీటిని గ్రహాంతర జీవులు పంపిస్తున్నారని కొందరు శాస్త్రవేత్తలు బలంగా చెబుతున్నారు. ఈ FRBలు విశ్వంలో 300 కోట్ల కాంతి సంవత్సరాల ఆవల ఉన్న అత్యంత శక్తివంతమైన ఓ గెలాక్సీ నుంచి వస్తున్నట్లు సైంటిస్టులు తేల్చారు.
అక్కడున్న పాలపుంతలో వేగంగా తిరుగుతున్న నక్షత్రం లేదా బ్లాక్ హోల్ నుంచి ఈ తరంగాలు భూమికి వస్తున్నాయని అంచనా వేశారు. అయితే అవన్నీ ఒకే వైపు నుంచి వస్తూ ఉండడంతో వాటిని ఏలియన్స్ పంపిస్తున్నారని భావిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే ఆశ్చర్యం, ఆందోళన కలిగించే అంశం ఒకటుంది. ఈ ఎఫ్ఆర్బి తరంగాల్ని నిజంగా గ్రహాంతరవాసులే పంపిస్తున్నట్లయితే వాళ్ళ టెక్నాలజీకి మనం షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఒక ఎఫ్ఆర్బి తరంగాల్ని సృష్టించాలంటే భూమి మొత్తాన్ని నాశనం చేసేంత శక్తిని సృష్టించాలి. అంత శక్తిని ఏలియన్స్ సృష్టిస్తే మనకంటే గొప్పోళ్లే. నిజంగా ఇది ఏలియన్స్ పనే అయితే వాళ్ళ టెక్నాలజీ ముందు మన సాంకేతిక నైపుణ్యం ఎందుకు పనికిరానట్టే. ఏలియన్స్ ఉన్నారని బలంగా వాదించిన శాస్త్రవేత్తల్లో స్టీఫెన్ హాకింగ్ ఒకరు. గ్రహాంతర జీవులున్నాయని ఆయన చివరి క్షణం వరకు చెబుతూ వచ్చారు. అదే సమయంలో వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని కూడా హెచ్చరించారు. ఏదైనా కొత్తది కనిపెడితే మనం సంతోషిస్తామని, ఏలియన్స్ అలా ఆనందపడతారనే గ్యారంటీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి మనుషుల ఉనికి తెలిస్తే ఏలియన్స్ దాడి చేయొచ్చని, వాళ్ళ టెక్నాలజీని మనుషులు తట్టుకోలేరని స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. స్టీఫెన్ హాకింగ్ మాత్రమే కాదు, ఎంతో మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఏలియన్స్ ఉన్నాయనే చెప్పుకొచ్చారు. గతంలో న్యూటన్ ప్రతిపాదించిన ఎన్నో సిద్ధాంతాలకు ప్రయోగ నిరూపణలు లేవు. కాలక్రమంలో న్యూటన్ సిద్ధాంతాలన్నీ సైన్స్ సూత్రాలుగా మారాయి. ఏలియన్స్ విషయంలో కూడా నాసా ఫైల్స్ రిలీజ్ అయ్యి మరిన్ని ప్రయోగాలు జరిగితే స్టీఫెన్ హాకింగ్ లాంటి సైంటిస్టులు చెప్పిన విషయాలకు ప్రామాణికత ఏర్పడుతుంది. అయితే ఇలా జరగాలంటే నెవెడా ఎడారిలో ఉన్న రహస్య ప్రాంతం ఏరియా 51లో ఎలాంటి ప్రయోగాలు జరిగాయనే విషయాలు కూడా బయటకు రావాలి. ఇంతకీ ఆ ప్రాంతంపై సస్పెన్స్ వీడుతుందా? ఒబామా తాజా ప్రకటనతో మరోసారి ఏరియా 51 పై అందరి దృష్టి పడింది. ప్రపంచంలో ఎన్నో రహస్య ప్రదేశాలున్నాయి. వాటిలో చాలా ప్రాంతాలు ప్రకృతి నిర్మితాలు. ఉదాహరణకు బర్ముడా ట్రయాంగిల్ లాంటివన్నమాట. కానీ మానవ నిర్మిత రహస్య స్థావరం ఒకటుంది. అమెరికా నిర్మించిన ఆ ప్రాంతం పేరు ఏరియా 51. ఎడారి మధ్యలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏర్పాటు చేసిన ఆ స్థావరంలోనే ఏలియన్ను బంధించారని, దానిపై ప్రయోగాలు కూడా జరిగాయి అని ప్రచారం ఏళ్లుగా సాగుతోంది. ఇంతకీ ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా ఏం చేశారు? త్వరలోనే బయటకు రాబోతున్న ఏలియన్ ఫైల్స్తో ఏరియా 51 గుట్టు కూడా వీడనుందా? గ్రహాంతరవాసులపై కేవలం అమెరికా మాత్రమే కాదు, అటు రష్యా, జర్మనీ లాంటి దేశాలు కూడా పరిశోధనలు చేశాయి. విశ్వం నుంచి భూమిపైకి వచ్చిన కొన్ని వేల తరంగాల్ని విశ్లేషించింది. అయితే ఈ పరిశోధనల్లో అమెరికా మాత్రం అందరికంటే ముందుందనే ప్రచారం ఉంది. దీనికి కారణం అగ్రరాజ్యం ఏకంగా ఒక గ్రహాంతరవాసిని బంధించిందనే ఊహాగానం. అలా బంధించిన ఏలియన్ను అమెరికా తన రహస్య స్థావరం ఏరియా 51లో ఉంచిందట. సువిశాలమైన నెవేడా ఎడారి ప్రాంతంలో ఈ సీక్రెట్ ఏరియా ఉంది. నెవేడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ అనేది ఈ మిలిటరీ స్థావరం పేరు. కానీ అంతా దీన్ని ముద్దుగా ఏరియా 51 అని పిలుస్తారు. అమెరికా తన సైనిక కార్యకలాపాల రిహార్సల్స్ కోసం ఈ ప్రాంతాన్ని వాడుకుంటోంది. క్షిపణి ప్రయోగాలు, అణ్వాయుధ కార్యకలాపాలతో పాటు యుద్ధ విమానాల టెస్టింగ్ ఇక్కడ జరుగుతుంది. ప్రతి దేశంలో ఇలాంటి స్థావరాలు ఉంటాయి. కానీ ఏరియా 51లో అంతకు మించి ఏదో జరుగుతోందనే ప్రచారం ఏళ్లుగా సాగుతోంది. దీనికి కారణం ఏరియా 51 అనే స్థావరం ఉందనే విషయాన్ని 2013 వరకు అమెరికా అంగీకరించలేదు. ఇక 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఇది ప్రచారాస్త్రంగా మారింది. డెమోక్రటిక్ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన హిలరీ క్లింటన్ తనను ప్రెసిడెంట్ను చేస్తే ఏరియా 51 రహస్యాల్ని బహిర్గతం చేస్తానని ప్రకటించారు. దీంతో ఒబామా కూడా అలర్ట్ అయ్యారు. తన పదవి నుంచి దిగేలోపు ఏరియా 51 వివరాల్ని ప్రజల ముందు ఉంచుతానన్నారు. అయితే హిల్లరీ గెలవలేదు. ఒబామా ఆ వివరాలు బయట పెట్టలేదు. అమెరికాలో అధ్యక్షుడి స్థాయిని మించి కొన్ని కార్యకలాపాలు జరుగుతాయనే వాదనకు ఈ ఉదంతం మరింత బలం చేకూర్చింది. తాజాగా ఒబామా కూడా అదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడిన ఒబామా ఏలియన్స్ కు సంబంధించి తనకు చాలా విషయాలు తెలియవని, అధ్యక్ష హోదాలో అడిగినప్పటికీ తనకు కొంత సమాచారం మాత్రమే ఇచ్చారని అన్నారు. ఏలియన్స్ ఉనికి ఉందని మాత్రం తాను నమ్ముతానని, తన వద్ద అంతవరకు మాత్రమే సమాచారం ఉందన్నారు. ఇదే అంశంపై ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ఏలియన్స్ ఉన్నాయా లేదా అనే అంశంపై తను స్పందించనని అన్నారు. ఏరియా 51 పై చర్చను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లిన వ్యక్తి బాబ్ లాజర్. ఈయన స్వయంగా ఆ రహస్య ప్రాంతంలో పనిచేశాడు. 1989లో బాబ్ లాజర్ ఒక సంచలనం. ఆయన ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఏరియా 51 రహస్యాల్లో కొన్నింటిని బయటపెట్టాడు. అక్కడ ఎగిరే పల్లాలు, గ్రహాంతర జీవులకు సంబంధించిన సమాచారం ఉందంటూ పెద్ద బాంబు పేల్చాడు. ఏలియన్స్ టెక్నాలజీపై తను స్వయంగా పనిచేశానని ప్రకటించిన బాబ్
అదే ఇంటర్వ్యూలో కొన్ని ఏలియన్స్ ఫోటోలు కూడా చూపించాడు. గ్రహాంతర వాసులు ఉన్నాయని, వాటిపై పరిశోధనలు జరుగుతున్నాయని నమ్ముతున్న ఎంతో మంది అమెరికన్ల వాదనకు బాబ్ లాజర్ మరింత బలం చేకూర్చాడు. దీంతో ఏరియా 51 పై మెరుపు దాడి చేయాలంటూ అప్పట్లో పెద్ద ఉద్యమమే చెలరేగింది. ఈ ఉద్యమానికి సోషల్ మీడియాలో 15 లక్షల మంది మద్దతివ్వటం విశేషం. దీంతో వెంటనే స్పందించిన అమెరికా వాయుదళం ఏరియా 51 వైపు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించింది. అమెరికా ఆస్తుల్ని కాపాడటానికి ఎయిర్ ఫోర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించింది. ఇక ఈయన పేరు బోయడ్ బుష్మెన్. ఏరియా 51లో జరిగిన ఒక రహస్య ఆపరేషన్లో తను పాల్గొన్నానని, చనిపోవటానికి ముందు ఈయన కొన్ని సంచలన ప్రకటనలు చేశాడు. 2013లో ఈయన మరణించాడు. చనిపోవటానికి ముందు ఈయన కొన్ని ఫోటోగ్రాఫ్స్ బయటపెట్టాడు. గ్రహాంతరవాసులపై ప్రయోగాలు చాలా సీరియస్ గా సాగుతున్నాయని, బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఆ సీక్రెట్ స్థావరంలో ఉన్నాయని ఈయన అన్నారు. లాక్హీడ్ మార్టిన్ అనే వైమానిక కంపెనీ తరఫున తను ఏరియా 51లో పనిచేశానని, టైం ట్రావెల్ లాంటి సీక్రెట్ ప్రయోగాల్లో కూడా పాల్గొన్నానని ఈయన చెప్పాడు. అంతేకాదు అమెరికా ప్రభుత్వం కోసం ఏకంగా 18 ఏలియన్స్ పనిచేస్తున్నాయంటూ ఆయన చెప్పిన మాటలు కలకలం రేపాయి. అయితే ఈయన వాదనల్ని లాక్హీడ్ మార్టిన్ కంపెనీతో పాటు అమెరికా ప్రభుత్వం ఖండించింది. లాజర్, బుష్మెన్ విడుదల చేసిన ఫోటోలే ఇప్పటికీ మీడియాలో కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఏలియన్ ఫైల్స్ బయటకొస్తే ఏరియా 51 రహస్యాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు సాక్షి.